కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. దీంతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు దిశగా మరో కీలక ముందడుగు పడింది. అటు విపక్ష వైసీపీ మాత్రం కర్నూలులో బెంచ్ కాదు హైకోర్టునే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇంతకు రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎందుకు వచ్చింది? ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లున్నాయి? రాయలసీమ వాసుల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు శాసనసభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి ఎన్ఎండి ఫరూక్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమరావతిలో సమావేశమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ ని కర్నూలు ఏర్పాటు చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానిస్తూ అందుకు అవసరమైన ప్రతిపాదనను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడానికి తీర్మానించడమైంది. శ్రీభాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బెంచ్ ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వం. దీనిపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించి బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కర్నూలులో ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. లోకాయుక్త, ఏపీ హెచ్ఆర్సీ వంటి సంస్థలు కూడా కర్నూలులోనే ఉంటాయని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అధికార వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఆనందించదగ్గ పరిణామం అన్నారు ప్రభుత్వ విప్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. వైసీపీ వచ్చాక 3 రాజధానుల పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అప్పట్లో 22 మంది ఎంపీలున్నా హైకోర్టు తరలింపుకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు కాల్వ. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదిగో వస్తా ఉంది అదిగో వస్తా ఉంది న్యాయ రాజధాని కర్నూలుకు అని చెప్పి రాయలసీమ వాసులను నిలువున మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇప్పటిదాకా అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రభుత్వం నుంచి ఇటు హైకోర్టుకు గాని లేదా అక్కడ వాళ్లకు 22 మంది ఎంపీలుంటే ఏ ఒక్క రోజు పార్లమెంటులో ఈ హైకోర్టు తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి గాని కోరింది లేదు, అడిగింది లేదు. ఆ రకంగా ఒక హామీని ఎట్లా తుంగలో దొక్కచ్చో నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్టుకు రావాలంటే ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించింది. అయితే 2019లో ఎన్నికలు రావడంతో పరిస్థితులు మారిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల హామీల్లో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హైకోర్టులో బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరిప్పుడు చంద్రబాబు ప్రభుత్వం జగన్ శంకుస్థాపన చేసిన జగన్నాథకొండపైనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుందా, లేకుంటే ప్లేస్ మారుస్తారా అన్న చర్చ మొదలైంది. అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం లభించిన నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం తప్పనిసరి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో మిగిలిన ప్రక్రియ పూర్తి కావడమే మిగిలింది.
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో హైకోర్టు బెంచులున్నాయి. మద్రాస్ హైకోర్టుకు మదురై, కలకత్తా హైకోర్టుకు జల్పాయ్గురి, అలహాబాద్ హైకోర్టుకు లక్నో, మధ్యప్రదేశ్ హైకోర్టుకు గ్వాలియర్, ఇండోర్ బాంబే హైకోర్టుకు నాగపూర్, ఔరంగాబాద్, పనాజీ, రాజస్థాన్ హైకోర్టుకు జైపూర్, గౌహతి హైకోర్టుకు కోహిమా, ఐజోల్, ఇంపాల్, అగర్తలా, షిల్లాంగ్, ఈటానగర్లో హైకోర్టు బెంచ్లున్నాయి. ఇప్పుడు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే ఈ రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరనుంది.